స్వర్ణాంధ్ర విజయం 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారతోత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇవి దిక్సూచి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90స్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత
హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది. ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాతకు అండగా విశాఖ వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్సీ కళ్యాణి మరియు వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు. అనంతరం మాజీ మంత్రి గుడివాడ మీడియాతో మాట్లాడారు. దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి, రైతులను బెదిరించి ఈరోజు మద్యం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి 2019 ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామానికే రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వెళ్ళినటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే రైతు భరోసా కేంద్రాలను కూడా పునరుద్ధరించాలి, వాటిని మళ్ళీ అమల్లోకి తీసుకొని రావాలి, రైతులకి చేరువ చేయాలి, రైతులు నష్టపోవడానికి వీల్లేదు. వీటన్నిటికన్నా మించి మేము గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద 13,500 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందించేవాళ్ళం. మీ ప్రభుత్వం రాకముందు ఏం మాటిచ్చారు, ఎన్నికల్లో రైతులకు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 13,500 కాదు, సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. రైతు భరోసా కార్యక్రమం కాదు, మా పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెడతామని చెప్పానన్నారు. సూపర్ 6లో ఇదొక హామీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల పైచిలకు రైతు కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే 50 లక్షల కుటుంబాలకి 20,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో పొందుపరచాల్సి వస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కనీసం రూపాయి కూడా బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖరీఫ్ పోయింది,
రబీ వచ్చింది, ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ 20,000 రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. 6 హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని 3 సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏమీ చేయకపోయినా అన్ని చేసినట్లు అసత్య ప్రచారాలు తప్ప ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు అని మాజీ ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ న్యాయం చేసింది. ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది. ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు. అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే 300 రూపాయలు నుంచి 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. అంటే 1725 నుంచి 1300, 1400 కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతానే ఉన్నాడు. అదేవిధంగా ఇస్తామన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1325 అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్, 13,250 రూపాయలు. అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా, తెలుసు అతని నైజం అట్లాంటిదే. అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు. ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు. గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం, అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో, మీరు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేనని, దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం, ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది ఫెయిల్ చేయటానికి కొన్ని చోట్ల అరెస్టులు, మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి, ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని ఇట్లాంటి ఎప్పుడు కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది. ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 74వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింగరావు వార్డు శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై 74వ వార్డు పరిధిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. అందరి భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ. 74వ వార్డులో ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన ర్యాలీ. నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 74వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింగరావు వార్డు శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై 74వ వార్డు పరిధిలో గురువారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని నిషేధిత ప్లాస్టిక్ వాడకం పై కలిగే అనర్థాలను ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్లాస్టిక్ నిర్మూలనకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. అలాగే
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డ సంచులు, నార సంచులు ఉపయోగించాలని కోరారు. అనంతరం దుకాణాలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య సిబ్బంది, సచివాలయం శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 74వ వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నరసింహరావు గారు ఆధ్వర్యంలో శానిటరీ సెక్రటరీలు మరియు శానిటరీ మిమ్మల్ని ఏమంటారు సూపర్వైజర్స్ రాంబాబు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మధు గారు కానీ, అలాగే సోదరుడు బాబురావు గారు కానీ, అలాగే సచివాలయం సిబ్బంది కానీ, మరియు ఇక్కడ ఇచ్చేసిన శానిటరీ వర్కర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి కలెక్టర్ గారు మరియు గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశంతో డిసెంబర్ 31 తర్వాత ప్లాస్టిక్ అనేది నిషేధింపబడినది. మరి గతంలో మనం చూసాం, కమిషనర్ లక్ష్మీ షా గారు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ప్లాస్టిక్ వాడే వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసేవారో, మరి ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు ప్లాస్టిక్ వాడే వాళ్ళకి మరి 5,000, 10,000, 25,000, 50,000 కూడా ఫైన్ వేస్తారు. ఈ విధంగా మనం మరి ప్రతి షాపులకి చెప్పడం జరిగింది. చికెన్ షాప్ కానీ లేదా పాన్ షాప్స్ కానీ, అలాగే ప్రజలకు కూడా అవేర్నెస్ గా ఒక క్యాంప్ కూడా ర్యాలీగా రన్ చేయడం జరిగింది. ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి, అలాగే ఈ యొక్క బిజినెస్ పీపుల్ కి, మార్కెటింగ్ పీపుల్ కి కూడా అవేర్నెస్ ఉండాలని అందరికీ చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన సచివాలయ సిబ్బందికి మరియు శానిటరీ వర్కర్స్ కి, శానిటరీ ఇన్స్పెక్టర్ కి, శానిటరీ సూపర్వైజర్స్ కి ప్రతి ఒక్కరికి 74వ వార్డు కార్పొరేటర్ గా 70 వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. ప్లాస్టిక్ అవేర్నెస్ క్యాంపస్ గత 45 days నుంచి ప్రతిరోజు కూడా ప్రతి షాప్ కూడా అవేర్నెస్ క్యాంపస్ చేయడం జరుగుతుంది. అలాగే వీధుల్లోని ప్రతి షాప్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు 30% వరకు అవేర్నెస్ క్యాంపస్ చెప్తాము. ఆ జనవరి 1 నుంచి మాత్రం ఆ ఫైన్ ప్రతి షాప్ కి ఒకటోసారి 1,000 రూపాయలు, రెండోసారి 2,000, మూడోసారి 3,000, ఐదోసారి 5,000 అలాగ ఫైన్ ఇంపోజ్ చేస్తాం. ఇక్కడ ట్రేడర్ అందరికీ విజ్ఞప్తి అంతే. రైతు సమస్యల పట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన ర్యాలీలో శుక్రవారం పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు దగా చేసిందని ఆమె మండిపడ్డారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం ఎక్కడని చంద్రబాబుని కళావతి ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ప్రజలు గమనించినప్పటికీ మరి గతంలో కూడా రైతులకి వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రిని మళ్ళా గెలిపించుకోవడం, మరి రైతన్నలందరూ కూడా మరొకసారి నగా పడినప్పుడు కూడా ఈ రోజు మళ్ళా జగనన్న ముందు చూపుతోనే ఈ రోజు రైతన్నులందరూ కూడా ఆలోచించి మాకు మద్దతుగా నిలబడి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ నేను కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ కూటమిలో కూడా దగాపడిన అన్ని వర్గాల పేద ప్రజలకి అండగా నిలిచే ప్రభుత్వం ఏదన్నా జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలుసు. మరొకసారి దగా పడినప్పుడు ఇప్పుడు మేల్కొమ్మని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాన్ని మొట్టమొదట చేస్తే అంత దేశమంతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని చూసి సంతోషించి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ రోజు పేపర్ల నిండా మీరే చూశారు, రాశారు. అటువంటి రైతులకి ఈ రోజు మళ్ళా మోసం చేసి ఆ సూపర్ 6 ని, నవరత్న పథకాల్ని కాపీ చేసి సూపర్ 6 గా మార్చి ఆ సూపర్ 6 లో మేము 13,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని బేరాలు పెట్టుకొని మోసం చేసి మేనిఫెస్టోలో దగా మేనిఫెస్టోగా చేసి ఈ రోజు వాటిని అమలుపరచడానికి మరి గత ప్రభుత్వం తాలూకు అప్పులని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. మరి మీరు చేసిన అప్పులు మా జగనన్న తీర్చి ఈ రోజు ముందుకొచ్చి ప్రజలందరికీ నేరుగా ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నాం. మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రజలు మరోసారి మోసపోయారు. ఈ మోసపోయిన తిరిగి మీ అందరూ కూడా మళ్ళా మాకు అండగా నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉందని నిరూపించుకొని మేమందరం కూడా మీ ముందు ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నామని నిరూపించుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు
ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇటువంటి పెట్టుబడి సాయానికి కానీ వాళ్ళ ఆలోచనలు మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉండే ఆలోచనలు ఇప్పుడెందుకు తగ్గాయని కూడా అడుగుతూ మీ అందరికీ కూడా మరొకసారి మరి జగనన్న వెంట మేమందరం ఉన్నాము, మరి ప్రజలందరూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ రోజు ఆ సూపర్ సిక్స్ అమలు చేయడానికి కూడా అందరూ కూడా నిరసనించి మరి తిరిగి అందరూ అడగాలని ప్రశ్నించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. మధురవాడ జాతర శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం, దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపత్తికి నాకు కలెక్టర్ సంతోషం చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం దాదాపు 64 పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ ఉత్పత్తులు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కలిపి ఒక 2 వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవటం చాలా సంతోషం. మొత్తం ఇనాగ్రేట్ చేసిన తర్వాత చైర్పర్సన్లతో పాటు మిగతా నాయకులతో కలిపి మొత్తం అన్ని స్టాల్స్ కూడా చూడటం జరిగింది. మరి మనం గర్వంగా చెప్తున్న విధంగా ఎవరైతే ఆ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే మా అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కాదు. మామూలుగా చేనేత కార్మికులు అంటారు, కానీ నా ఉద్దేశం కార్మికుల కంటే కూడా కళాకారులు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళని ఆకర్షణాలు, అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం భారతదేశంలో